హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ్ మార్త ఆర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పేది హ్యాపీ న్యూ ఇయర్. చాలా సక్సెస్ఫుల్గా 2023ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ 2023లో మంచి ఆర్ట్స్ని మీకు ఇవ్వడానికి నేను చాలా ట్రై చేశాను. ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి పర్టికులర్గా ఒక రీజన్ అయితే ఉంది. ఏంటంటే 2023లో మనం చాలా ఆర్ట్స్ చేసాం. నేను మీకు చాలా మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ఎంతగానో ట్రై చేశాను. మీరు కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే మనం డెవలప్ అవ్వాలనుకుంటామో అప్పుడు మన దగ్గర ఉన్న ప్రోస్ని కాకుండా మన దగ్గర ఉన్న కాన్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడైతే ఈ కాన్స్ని తగ్గించుకుంటూ వెళ్తామో అప్పుడు మనం ఇంకా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు పెట్టిన మంచి కామెంట్స్ని మాత్రమే నేను అందరికీ చూపించాను. కానీ మీలో కొంతమంది ఫాలోవర్స్ నాకు ఇచ్చే సజెషన్స్ అండ్ నా మీద చేసే కంప్లైంట్స్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. ఈ కంప్లైంట్స్ని నేను చాలా పాజిటివ్గా తీసుకుంటాను. ఎందుకంటే మీ నా నుంచి ఒక మంచి కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. సో ఏవైతే ఈ 2023లో మనం మిస్టేక్స్ చేసామో ఆ మిస్టేక్స్ని సరిదిద్దుకుంటూ ఈ 2024లో ఒక మంచి రెజల్యూషన్తో మన యూట్యూబ్ జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు January 1, 2024 ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే మన వీడియోస్ని కంటిన్యూస్గా చూస్తున్నారో ఆ ఫాలోవర్స్ దగ్గర నుంచి మనకి ఎక్కువగా వచ్చిన కామెంట్స్ ఏంటంటే మన వీడియోస్ అనేవి రెగ్యులర్గా ఉండట్లేదు. అంటే ఒక వీడియో అప్లోడ్ చేసి ఒక వారం రోజులు, ఒక 10 రోజులు మనం మళ్ళీ కనిపించట్లేదంట యూట్యూబ్లో. ఇది బాగా మన ఫాలోవర్స్ చేసిన కంప్లైంట్. సో ఈ 2024లో మన యూట్యూబ్లో ఫస్ట్ రిజల్యూషన్ వచ్చేసి 1 వీడియో ఎవ్రీ డే, అంటే 365 డేస్కి 365 వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేద్దాం. ఇవి చిన్న అవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు. మనం చాలా కాన్సెప్ట్స్ని కనిపెట్టాం. ఆ కాన్సెప్ట్స్లో వాటర్ డ్రాప్ ఆర్ట్ అవ్వచ్చు, సర్ప్రైజ్ ఆర్ట్ అవ్వచ్చు, లేదంటే ఫేస్ ఆర్ట్ అవ్వచ్చు, లేదంటే ఇంకా కాన్సెప్చువల్ ఆర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, లేదా ఇంకా కొత్త కాన్సెప్ట్స్ కూడా రావచ్చు. 365 డేస్ 365 ఆర్ట్స్ని మనం అయితే చేస్తాం. ఖచ్చితంగా ఈ రెజల్యూషన్ని గట్టిగా చాలా సీరియస్గా ఫాలో అవుదామని నేను అనుకుంటున్నాను. అండ్ సెకండ్ రెజల్యూషన్, సర్ప్రైజ్ ఆర్ట్ పార్ట్ 2. మీలో ఎంతమందికి తెలుసు సర్ప్రైజ్ ఆర్ట్ పార్ట్ 2ని ఆల్రెడీ మనం చేస్తున్నామని? చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. సర్ప్రైజ్ ఆర్ట్ పార్ట్ 2లో ఆల్రెడీ నేను 3 డ్రాయింగ్స్ చేశాను, 3 ఫాలోవర్స్కి అందించాను. కాకపోతే మన వే ఆఫ్ రిప్రజెంటేషన్ బాగోకపోవడం వల్ల, అంటే ఏదైతే మన వీడియోలో చూపిస్తున్నామో అది జనాలకి ఇంకా అట్రాక్ట్ అయ్యేలా చూపించలేకపోతున్నాం. సో మన సెకండ్ రెజల్యూషన్ వచ్చేసి బెటర్ వీడియో ఎన్హాన్స్మెంట్. అంటే ఎవరైతే మన వీడియోస్ని చూస్తున్నారో అది మామూలు వాళ్ళకి కూడా అర్థమయ్యేలా, ఎవరికైనా అర్థమయ్యేలా చాలా సింపుల్ మేనర్లో, అవసరమైతే కొంతమంది నా ఫ్రెండ్స్ని తీసుకుని వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి ఒక క్వాలిటీ వీడియోని అయితే నేను మీకు అందించడానికి ట్రై చేస్తాను. సో దట్ మనం ఏం చేస్తున్నాం అన్నదే మన ఫాలోవర్స్కి, ఎవరైతే మన వీడియోస్ని చూస్తున్నారో ఖచ్చితంగా అర్థమవుతుంది. వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను మాత్రమే సపోర్ట్ చేయండి అనే స్వార్థపరం అయితే కాదు. ఎవరైతే నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారో, నిజమైన టాలెంట్ ఎక్కడుందో వెతికి మరీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.